హాయ్ హలో వెల్కమ్ నమస్తే. ఈరోజు వేసవి కాలానికి చాలా ఉపయోగపడే శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఒక సింపుల్ బటర్ మిల్క్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ మజ్జిగ తాగితే బాడీ కూల్ అవుతుంది. స్టొమక్ పెయిన్ ఉంటే నిజంగా చెప్తున్నా చాలా హెల్ప్ అవుతుందన్నమాట, రిలీఫ్ ఇస్తుంది. అలాగే డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో టయర్డ్గా ఉన్నప్పుడు ఇన్స్టంట్ రీఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వాలి అంటే ఈ మజ్జిగ ఒకసారి తాగాల్సిందే. ఇది ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తాగొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది, అంత హెల్దీ కూడా. ఖచ్చితంగా రోజు మొత్తంలో ఒక్కసారి అయినా ఈ మజ్జిగ మధ్యాహ్నం పూట తాగాల్సిందే. మరి ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ ఆల్ ఇన్ వన్ బటర్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సీ అయినా తీసుకోవచ్చు, మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక బౌల్ తీసుకొని దానిలో మనము ఒక కప్ కర్డ్ అయితే తీసుకున్నానండి. నేను ఇంట్లో మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటాం కదా, సో అందుకని చెప్పి ఇంట్లో ఉన్న పెరిగే, అంటే ఇంట్లో తోడు పెట్టుకుంటాం కదా మనం పెరుగు, సో ఆ పెరుగు అయితే నేను ఒక కప్ తీసుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇది బాగా బ్లెండ్ చేయాలన్నమాట. మనకి విస్కర్తో ఉంటుంది కదా, విస్కర్తో బాగా బ్లెండ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ కన్నా నన్ను అడిగితే మిక్సీ జార్లో వేసేదానికన్నా ఇలా మనం విస్కర్తో చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, జింజర్ ఉంటుంది కదా, అంటే చిన్ని మనకి అల్లము డ్రాప్స్ కావాలన్నమాట. సో అల్లాన్ని బాగా కొంచెం క్రష్ చేసుకుంటే జ్యూస్ వస్తుంది కదా, సో అదొక 5-6 డ్రాప్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం తురిమామనుకోండి, ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం పిండితే మనకి జ్యూస్ అనేది రిలీజ్ అవుద్ది. సో ఆ జ్యూస్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో మనం జీరా అయితే డ్రై రోస్ట్ చేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అయితే హాఫ్ స్పూన్ జీరా తీసుకొని బాగా మనము డ్రై రోస్ట్ అయితే చేద్దాము. సో డ్రై రోస్ట్ చేసిన తర్వాత మనము మిక్సీ జార్లో మీకు రెడీమేడ్ అంటే ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాం కదా మనం బల్క్లో జీరా పౌడరు, సో అదైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా ఉన్న వాటిలో అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ని ఫ్రెష్గా దంచుకొని చేసుకుంటే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. ఆల్రెడీ ఉన్న వాటిని యూస్ చేస్తే టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ టేస్ట్ అనేది మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి కావాలంటే. సో అందుకైతే మనము జీరాని తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మనమైతే దంచుకుందాం అనమాట. నేను కొంచెం తక్కువ క్వాంటిటీ కాబట్టి నేనైతే క్రష్ చేసుకుంటున్నాను. సో మనం బాగా దంచుతుంది ఫైన్ పౌడర్, కొంచెం బాగా మనం ఎంత వీలైతే అంత దంచి ఆ పౌడర్ అయితే మనము యాడ్ చేసేసుకుందాము. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట, అంటే బాగా కలపాలి. ఇక్కడ మీరు కొంచెం కోల్డ్ వాటర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం కోల్డ్ వాటర్ తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ అయినా వేసి ఒక 2 ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చల్లగా ఉంటుంది కదా, సో కొంచెం చల్లదనం కోసం మనం 2 ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం కోల్డ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక గ్లాస్ కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకో గ్లాస్ నార్మల్ వాటర్ యాడ్ చేసుకోండి, 2 బ్యాలెన్స్ అయిపోయింది. మొత్తం కూలింగ్ వాటర్ తీసుకున్నా కానీ ఏమైందంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అనేది కొంచెం అంటే అంత ఫ్రెష్ టేస్ట్ రాదనమాట. సో అందుకని ఒక గ్లాస్ నార్మల్ వాటర్ తీసుకొని ఒక గ్లాస్ కూలింగ్ వాటర్ అయితే తీసుకుందాం. సో యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, సో కరివేపాకుని కొంచెం చిన్న చాప్గా అయితే కట్ చేసుకుందాము. అవి చాప్గా కట్ చేసుకొని మనం ఇందులో అయితే యాడ్ చేసుకుందాం. చివరిగా గ్లాస్లో సర్వ్ చేసుకొని ఆ జీరా పౌడర్ పైన కొంచెం టేస్టీగా జల్లుకొని కరివేపాకు కొంచెం జల్లుకుంటే ఆహా, అద్భుతంగా ఉండే మన బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, మన హెల్త్కి చాలా మంచిది. వేసవి కాలం కాబట్టి కంపల్సరీగా మనము ఇది తాగితే పిల్లలకి పెద్దలకి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇంతే, మన హెల్దీ బాడీ కూల్ అండ్ మసాలా బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. And please don't forget to
like, share and subscribe to our channel Navadip. Thank you so much for watching. Bye.